ఏ హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సారీ, చాలా డేస్ గ్యాప్ తర్వాత ఈ వీడియో వస్తున్నందుకు కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉండడం వల్ల నేను వీడియోస్ పెట్టడం లేదు. నో ప్రాబ్లం. ఇప్పటి నుంచి మనం కంటిన్యూస్గా వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తాం, సిరీస్ స్టాక్ మార్కెట్ సిరీస్గా. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇక్కడ వచ్చే కంటెంట్ని మీరు డైలీ మిస్ కాకుండా చూసేయండి. స్టాక్ మార్కెట్ సిరీస్లో ఇది పార్ట్ 3. ఎవరైతే పార్ట్ 1 పార్ట్ 2 చూడలేదో వెళ్ళి పార్ట్ 1 పార్ట్ 2 చూసి పార్ట్ 3 చూడండి. ఓకే, లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ టుడే. వాట్ ఈజ్ సిప్? సిప్ అంటే ఏంటి? సిప్ అంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. ఇక్కడ ఇక్కడ రాశాను కదా, స్మాల్ మంత్లీ ఇన్వెస్ట్మెంట్స్ క్యాన్ క్రియేట్ లాంగ్ టర్మ్ వెల్త్. అంటే ఏంటంటే మనం ఒకసారి పెద్ద అమౌంట్ ఇన్వెస్ట్ చేయకుండా, అంటే పెద్ద అమౌంట్ అంటే లంసమ్ అని అంటారు, అది నేను మళ్ళీ అప్కమింగ్ వీడియోస్లో చెప్తాను. ఒక్కసారి పెద్ద అమౌంట్ ఇన్వెస్ట్ చేయకుండా ప్రతి నెల లైక్ కొంచెం అమౌంట్ ఇన్వెస్ట్ చేయడాన్ని సిప్ అంటారు. అంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. అంటే మంత్లీ మంత్లీ సటన్ అమౌంట్ అనేది ఇన్వెస్ట్ చేస్తాం, దాన్ని సిప్ అంటాం. సరే, ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి నెల మీకు 5,000 అనుకోండి, సపోజ్. ఓకే ఓకే 1,000 అనుకోండి. ప్రతి నెల మీరు 1,000 ఇన్వెస్ట్ చేస్తారు. ఆ ఇన్వెస్ట్ చేయడం దాన్ని సిప్ అంటారు. అర్థమైందా? అండ్ ఇప్పుడు వై సిప్ ఈజ్ ఇంపార్టెంట్? అసలు ఎస్ఐపి ఎందుకు ఇంపార్టెంట్? నేను ఇక్కడ 3 పాయింట్స్ రాశాను, కానీ మీరు మెయిన్గా ఫోకస్ చేయాల్సింది నేను చెప్పే ఎక్స్ప్లెనేషన్ మీద ఫోకస్ చేయండి. ఇది కంటెంట్ జస్ట్ మీకోసం, అంటే మీరు చదువుతారని నేను ఇక్కడ కొన్ని పాయింట్స్గా రాశాను, కానీ మెయిన్గా మీరు ఫోకస్ చేయాల్సింది నేను చెప్పే ఎక్స్ప్లెనేషన్ని. నేను ఎక్స్ప్లెనేషన్ చేసేదాన్ని బట్టి మీకు ఈజీగా అర్థమవుతుంది. నేను చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ తీసుకొని చెప్తాను, సో మీకు ఈజీగా అర్థమవుతుంది. అసలు సిప్ అంటే ఎందుకు, దానివల్ల యూజ్ ఏంటి, అది ఎందుకు ఇంపార్టెంట్? ఫస్ట్ థింగ్, మార్కెట్ ఎప్పుడు పెరుగుతుందో, ఎప్పుడు తగ్గుతుందో, ఎప్పుడు ఫ్లక్చువేట్ అవుతుందో మనకు తెలియదు. సో అందుకే ఒకేసారి మొత్తం అమౌంట్ ఇన్వెస్ట్ చేయకుండా ప్రతి నెల కొంచెం కొంచెం ఇన్వెస్ట్ చేస్తాం. అక్కడ మనకి ఏం బెనిఫిట్ వస్తుంది అంటే చెప్తాను. మార్కెట్ పడితే మనకు చాలా బెనిఫిట్ వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ మంత్లో, అంటే ఎస్ఐపి మొదలుపెట్టిన ఫస్ట్ మంత్లో మీరు మంత్లీ 5,000 ఇన్వెస్ట్ చేశారు. ఓకే, ఆర్ ఎల్స్ 1,000 ఇన్వెస్ట్ చేశారు. ఇన్వెస్ట్ చేసిన ఫండ్ ఇవన్నీ ఏంటివి అని నేను మళ్ళీ చెప్తాను. జస్ట్ మీరు ఎస్ఐపి అంటే ఏంటో క్లియర్గా తెలుసుకోండి అంతే. ఆ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తారు. ఆ ఫండ్లో ఇన్వెస్ట్ చేశాక మనకు ఎస్ఐపి అనేది యూనిట్స్ లాగా మనకు అలొకేట్ అవుతుంది. అంటే సపోజ్ కొన్ని యూనిట్స్ అనేది అలొకేట్ అవుతుంది మన 1,000 రూపీస్కి. లైక్ కొంచెం క్యాల్కులేషన్ ఉంటుంది. సో దాన్ని బట్టి మనకు సిప్ అనేది యూనిట్స్ ద్వారా వస్తాయి. ఈ నెల మార్కెట్ పడితే ఏమవుతుందని చెప్పాను కదా. సపోజ్ ఈ నెల షేర్ ప్రైస్ అనేది 100 రూపీస్ ఉంది. ఓకే, జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. నెక్స్ట్ నెల 50కి వచ్చిందా ఆ కంపెనీ. సో ఇప్పుడు అలాగే ఫండ్లో మనకు 10-15 కంపెనీస్ ఉంటాయి. లైక్ మిక్చర్ ఆఫ్ 100 ఆర్ 500, 200 కంపెనీస్ ఉంటాయి. దాన్నే అవన్నీ కలిపితేనే మనం మ్యూచువల్ ఫండ్స్ అంటాం. మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం దాన్నే సిప్ అంటారు. అర్థమైందా? ఇప్పుడు ఇంకా మీకు క్లియర్గా అర్థం అవ్వాలంటే మనకు 2 టర్మ్స్ ఉంటాయి. ఒకటి, డైరెక్ట్గా మనం స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. లేదు అంటే మనం మ్యూచువల్ ఫండ్స్ ద్వారా ఇన్వెస్ట్ చేయొచ్చు. మ్యూచువల్ ఫండ్స్ ద్వారా ఇన్వెస్ట్ చేసే దాన్ని సిప్ అంటారు. అంటే మంత్లీ మంత్లీ ఇన్వెస్ట్ చేసేదాన్ని మ్యూచువల్ ఫండ్స్లో మంత్లీ ఇన్వెస్ట్ చేసేదాన్ని సిప్ అంటారు. లేదు నా దగ్గర బల్క్ ఒక 2 lakhs 3 lakhs అమౌంట్ ఉంది, నేను ఒకేసారి ఇన్వెస్ట్ చేస్తా అంటే దాన్ని లంసమ్ అంటారు. ఆ ఎస్ఐపికి లంసమ్కి డిఫరెన్స్ కూడా నేను అప్కమింగ్ వీడియోస్లో క్లియర్గా చెప్తాను. మీరేం భయపడకండి, ఇప్పటి నుంచి కంటిన్యూస్గా మన వీడియోస్ వస్తాయి. సో ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేసేయండి. ఓకే, ఇప్పుడు మీరు 1,000 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తారని చెప్పాను కదా. 1,000 ఉన్నప్పుడు మీకు సపోజ్ 10 యూనిట్స్ అసైన్ అయి ఉంటాయి, లైక్ అలొకేటెడ్ అయి ఉంటాయి. 50 ఉన్నప్పుడు 20 యూనిట్స్ వస్తాయి మీకు. సో మార్కెట్ పడితే ఏమవుతుందంటే 100 రూపీస్కి ఫస్ట్ మీరు కొనింటారు ఒక స్టాక్, అప్పుడు మీకు 10 యూనిట్స్ అలొకేట్ అవుతాయి. మార్కెట్ ఫుల్గా డౌన్ అయింది, లైక్ మనకు మ్యూచువల్ ఫండ్స్ కూడా డౌన్ అయ్యాయి, అన్నీ డౌన్ అయ్యాయి, అన్ని ఫండ్స్ కూడా డౌన్ అయ్యాయి. డౌన్ అయినప్పుడు అప్పుడు మీకు మంత్లీ ఎస్ఐపిది ఉందనుకో, అంటే ఆ డేట్కి మీరు సిప్ అమౌంట్ కట్ అవుతాయి. అప్పుడు
ఎక్కువ యూనిట్స్ మీకు అలొకేట్ అవుతాయి. లైక్ ఎగ్జాంపుల్ 20 యూనిట్స్, 40 యూనిట్స్. ఇప్పుడు లాస్ట్ మంత్లో మీకు 23 యూనిట్స్ అలొకేట్ అయినాయి అనుకోండి. ఈ మంత్లో మార్కెట్ ఫాల్ అయితే 27 యూనిట్స్ కూడా అలొకేట్ అవుతాయి. సో సిప్లో ఇది ఒక బెనిఫిట్ మనకు. మార్కెట్ పడినప్పుడు మంచిగా యూనిట్స్ అనేటివి అలొకేట్ అవుతాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకు ఒక డిసిప్లిన్ అనేది వస్తుంది. లైక్ బిల్స్ ఇన్వెస్ట్మెంట్ డిసిప్లిన్. ప్రతి నెల ఇప్పుడు మనం కరెంట్ బిల్ ఎట్లా కడతాం, మొబైల్ రీఛార్జ్ ఎట్లా చేస్తాం, ఇన్వెస్ట్మెంట్ కూడా అలాగే ప్లాన్ చేసుకోవాలి. ఒక డిసిప్లిన్ అనేది ఉండాలి. రెగ్యులర్గా మనకు ఒక సర్టన్ అమౌంట్ అనేది ఏదో ఒక ఇన్వెస్ట్మెంట్కి వెళ్ళాలి. సో మీరు ఎస్ఐపి చూస్ చేసుకున్నారనుకోండి, ఆ పర్టికులర్ అమౌంట్ అనేది మంత్లీ మంత్లీ ఆటో డెబిట్ అయ్యి ఆ పర్టికులర్ ఫండ్స్కి, లైక్ ఏదైతే మీరు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేశారో ఆ పర్టికులర్ ఫండ్స్కి అలొకేట్ అవుతాయి, అంటే డెబిట్ అవుతాయి మన అకౌంట్ నుంచి ఆ పర్టికులర్ ఫండ్కి మనం బై చేసుకున్నట్టు అట్లా. సో ఇంకొకటి లాంగ్ టర్మ్ కాంపౌండింగ్. లాంగ్ టర్మ్లో కాంపౌండింగ్ మ్యాజిక్ మీకు అసలు తెలియదు మీకు. ఎట్లా అంటే కాంపౌండింగ్ అంటే ఏంటో చెప్తాను. మీ ఇన్వెస్ట్మెంట్ మీద వచ్చిన ప్రాఫిట్ మళ్ళీ ప్రాఫిట్ జనరేట్ చేయడం. అర్థమైందా? మనకు వచ్చిన ప్రాఫిట్ మీద మళ్ళీ ప్రాఫిట్ వస్తే దాన్నే కాంపౌండింగ్ అంటాం. అందుకే ఎస్ఐపిని ఎక్కువ సంవత్సరాలు కంటిన్యూ చేస్తేనే మంచి వెల్త్ క్రియేట్ చేయొచ్చు అని అందరు చెప్తారు. ఎస్, అది నిజం. ఎందుకంటే 1 ఇయర్, 2 ఇయర్స్, 3 ఇయర్స్ అస్సలు ఎస్ఐపి అనేది వేస్ట్. మినిమం 5 to 7 ఇయర్స్ మీరు హోల్డ్ చేయగలిగితే అప్పుడే ఎస్ఐపిలో ఉన్న మ్యాజిక్, అంటే లైక్ మ్యూచువల్ ఫండ్స్లో ఉన్న మ్యాజిక్ మీకు తెలుస్తుంది. నన్ను అడిగితే 5 ఇయర్స్ కూడా వేస్టే. లైక్ మినిమం 7 to 10 ఇయర్స్ ఉంటేనే కొంచెం మీకు ఆ రిటర్న్స్ అనేది, ఒక ప్రాఫిట్స్ అనేది మీకు బాగా కనపడతాయి మ్యూచువల్ ఫండ్స్లో. సో ఇదే సిప్. అండ్ ఎందుకు సిప్ అనేది ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. లైక్ ఓవర్వ్యూ ఇస్తాను, లైక్ బ్రీఫ్గా చెప్తాను. ఎస్ఐపి అంటే ప్రతి నెల ఒక ఫిక్స్డ్ అమౌంట్ ఇన్వెస్ట్ చేయడం మ్యూచువల్ ఫండ్స్లో. ఇది మార్కెట్ టైమింగ్స్ రిస్క్ని తగ్గించి లాంగ్ టర్మ్లో కాంపౌండింగ్ ద్వారా మనకు వెల్త్ బాగా క్రియేట్ అవుతుంది. సో సిప్లో సిప్ ద్వారా ఇన్వెస్ట్ చేయడం చాలా బెటర్. అండ్ ఇంకొకటి, ఇప్పుడు మనకు మ్యూచువల్ ఫండ్స్లోనే సిప్ అని చెప్తున్నాను కదా, ఇప్పుడు మనకు రీసెంట్గా లైక్ 1.5 year నుంచి అనుకుంటాను మనకు స్టాక్స్లో కూడా సిప్గా చేసుకోవచ్చు. అంటే మంత్లీ ఇప్పుడు సపోజ్ నేను ఒక కంపెనీ చెప్తాను, వేదాంత. ఇప్పుడు అది 500 ఉంది స్టాక్. వేదాంత అనేది అందరికీ తెలుసు, లైక్ మంచి డివిడెండ్స్ ఇస్తుంది, అన్ని ఇస్తుంది. సో ఈ స్టాక్ మనం ప్రతి నెల కొనాలి అంటే మనం ప్రతి నెల ఓపెన్ చేసి డబ్బులు యాడ్ చేసి ఇవంతా కాకుండా ఇప్పుడు మనకు ఒక ఆప్షన్ ఉంది, ఎస్ఐపి. ఎస్ఐపిలో ఎస్ఐపి ద్వారా ఆ కంపెనీ షేర్స్ కూడా ఎస్ఐపి నుంచి మనం ఆటో డెబిట్ చేసుకోవచ్చు. అంటే అక్కడ అడుగుతుంది యూనిట్స్ ద్వారానా లేకుంటే ప్రైస్, అంటే ఒక క్వాంటిటీ ద్వారానా. ఇప్పుడు ఒక క్వాంటిటీ కావాలి వేదాంత అని అక్కడ మనం ముందే పెడితే, ఇప్పుడు 1 క్వాంటిటీ అని పెట్టినాం అనుకోండి వేదాంత, ఎవ్రీ మంత్ మీ అకౌంట్లో నుంచి, ఇప్పుడు సపోజ్ మీరు ఒక డేట్ పెట్టుకున్నారనుకోండి 15th or 20th, ఎనీ పర్టికులర్ డేట్ పెట్టుకున్నారనుకోండి, ఆ డేట్కి మీ అమౌంట్, లైక్ మీ అకౌంట్లో ఉన్న అమౌంట్ అది ఎంత ఉంది ఆ రోజు ప్రైస్, సపోజ్ 530 ఉంది, 530 డెబిట్ అయ్యి ఒక క్వాంటిటీ ఆఫ్ షేర్, లైక్ వేదాంత షేర్ బై అయిపోతుంది. అర్థమైందా? సో ఇది లైక్ సిప్ మనం స్టాక్స్ ద్వారా కూడా చేసుకోవచ్చు, స్టాక్స్ కూడా పెట్టుకోవచ్చు సిప్ సిప్ అనేది. లైక్ అర్లియర్ ఇట్ హ్యాస్ ఓన్లీ ఫర్ మ్యూచువల్ ఫండ్స్, నౌ ఇట్ ఈస్ హ్యావింగ్ ఫర్ స్టాక్స్ ఆల్సో. సో ఇది ఒక మంచి ఆప్షన్ అనుకుంటాను. నేను చాలాసార్లు నేను కూడా ఇన్వెస్ట్ చేశాను సిప్ ద్వారా స్టాక్స్. సో దట్స్ ఇట్. ఎవరికైనా అర్థం కాకుంటే సిప్ గురించి కింద కామెంట్ చేయండి. నేను ఇంకొక మంచి వీడియో చేస్తాను, లైక్ ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఇలాంటి మరిన్ని కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్ పేరు తెలుసుగా, స్టాక్ మార్కెట్ టాక్స్. ఇప్పటి నుంచి పక్కా కన్సిస్టెంట్గా వీడియోస్ వస్తాయి. సో ఎవరైనా నేర్చుకోవాలనుకుంటున్నారో స్టాక్ మార్కెట్, వచ్చి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోకి లైక్ చేసి ఇక్కడ నేర్చుకోండి. నేను ఇంకా అప్కమింగ్ వీడియోస్లో ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను విత్ ఎగ్జాంపుల్స్. సో బై బై, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.